ఇక్కడ ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనా బడ్జెట్ల ప్రాసెసర్స్కి సంబంధించిన ఒక లిస్ట్ తీసుకొచ్చినాను. ఈ లిస్టున ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో బడ్జెట్ల బేసిక్ యూస్కి స్కూల్ హోమ్ అండ్ డే టు డే టాస్క్కి లైట్ గేమింగ్ ఈ చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి, ఈ స్పోర్ట్స్ గేమ్స్ కానీ బేసిక్గా 30 FPS రన్ అయ్యేటట్టు కొన్ని గేమ్స్ని అయితే ఇవి హ్యాండిల్ అయితే చేయగలుగుతాయి అన్నమాట. సో దానికి సంబంధించిన లిస్ట్ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. లాస్ట్ దాకా చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నేను అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ నుంచి చూపిస్తున్నాను. ఒకవేళ ఇట్లా మీరు ఆఫ్లైన్లో చెక్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ మీకు ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ ఉంటే రిఫరెన్స్ కోసం అమెజాన్ చూపిస్తున్నాను. అండ్ ఫస్ట్ చూసుకుంటే ఇంటెల్ వాళ్ళది i3-10100 లేకపోతే 10105F అనమాట. సో ఎఫ్ సిరీస్ ప్రాసెసర్ స్టిల్ ఇప్పటికీ ఇంటెల్ i3 10th జనరేషన్ కానీ i5 10th జనరేషన్ స్టిల్ వాల్యూ ఫర్ మనీ కొంచెం కాస్ట్ తక్కువ వస్తుంది. కొన్ని షాప్స్లో అవైలబుల్ స్టిల్ ఇప్పటికీ 10th జనరేషన్. ఒకవేళ అవైలబుల్ ఉంటే మాత్రం తీసుకోండి, చాలా తక్కువ కాస్ట్కి అయితే వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ ఇంకో ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం ఇంటెల్ వాళ్ళది i5-12400F అనమాట. ఎఫ్ సిరీస్లో ప్రస్తుతానికి అయితే నేను అమెజాన్లో ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు అయితే ఇక్కడ ప్రైస్ ఏం లేదు, నాట్ అవైలబుల్ ఉంది. ప్రైస్ విషయానికి వస్తే నా ఒపీనియన్లో ఈ ప్రాసెసర్ మీకు 11,000 12,000 లేకపోతే 10,000 అంటే 10,000 నుంచి 12,000 మధ్యలో వస్తుంది అంటే మాత్రం ప్రైస్ ట్యాగ్కి తీసుకోమని అయితే ఒక అడ్వైస్ చేస్తాను. ఆన్లైన్లో మాత్రం లిస్టింగ్ అయితే లేదు. ఒకసారి ఆఫ్లైన్లోకి వెళ్ళేసి స్టోర్స్ ఉంటాయి కదా, స్టోర్స్లోకి వెళ్ళి ఈ ప్రాసెసర్ గురించి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకుంటే ఇది వచ్చేసరికి ఏఎండి నుంచి అనమాట. సో ఏఎండి వాళ్ళ Ryzen 3 3200G ఇది వన్ ఆఫ్ ద ఏమంటారు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాసెసర్ అనుకోవచ్చు. ఎందుకు అంటే దీంట్లో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది. సో హెవీగా కాన్ఫిగరేషన్ అవసరం లేదు. 20-30 వేల లోపల కూడా మీకు పీసీ బిల్డ్ అయిపోతుంది. అండ్ ఆల్సో బేసిక్ టాస్క్లకి, హోమ్ యూస్కి, ఆఫీస్ యూస్కి కూడా ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు వస్తుంది. మీ వర్క్ అయితే నడిచిపోతుంది అన్నమాట. దాని తర్వాత ఇంకొక ప్రాసెసర్ చూసుకుంటే ఏఎండి వాళ్ళని చెమట. సో ఏఎండి వాళ్ళ 5000 సిరీస్ ఇది 5500 ప్రాసెసర్ అనమాట. సో ఇది 6 core 12తో పాటు కూడా వస్తుంది. కంపల్సరీ గ్రాఫిక్ కార్డ్ ఉండాల్సింది అనమాట మీ డిస్ప్లే కావడానికి. కానీ ప్రైస్ చూసుకుంటే లాంచ్ అయినప్పుడు చాలా తక్కువగా ఉండే, ఇప్పుడు ఒక 400-500 అయితే ప్రైస్ ఇంక్రీజ్ అయింది. స్టిల్ ఇప్పటికీ వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్ అంటాను 5500. సో తీసుకోవాలంటే పోయి తీసుకోవాల్సి అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఇంకో ప్రాసెసర్ చూసుకుంటే ఇది ఈ ప్రాసెసర్ చూసుకుంటే ఏఎండి Ryzen 5 5600 GT అనమాట. సో 5600 సిరీస్ ఏదైతే ఉందో ఏఎండి వాళ్ళది చాలా క్లిక్ అయిన చాలా ఫేమస్ సిరీస్ అనమాట. సో ఈ జీటీ సిరీస్ ఉంది కొంచెం లైక్ రీఫ్రెష్ మోడల్ అనుకోవచ్చు. విత్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా ఆబ్వియస్లీ 5600 మీకు 9,000 11,000 మధ్యలో వస్తుంది. ఇంకొక 2-3,000 ఎక్స్ట్రా పెట్టారంటే మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది. సో గ్రాఫిక్ కార్డ్ లేకున్నా సరే కూడా మీ డే టు డే టాస్క్లు కానీ లైక్ బేసిక్ కొన్ని గేమ్స్ ఉంటాయి కదా 720x30 కానీ మీడియం సెట్టింగ్స్లో పెట్టుకొని 30 FPSలో గేమ్ ప్లే ఆడడానికి బాగానే ఉంటుంది. ఓల్డ్ గేమ్స్ ఈజీగా రన్ అవుతుంది. కొంచెం స్లైడ్గా కొంచెం ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు, లైవ్ స్ట్రీమ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇవి రీజనల్ ప్రాసెసర్లు అన్నమాట, బడ్జెట్లు ఉన్నాయి. ఇంకా వేరే ప్రాసెసర్లు కూడా ఉండే, ఆ ప్రాసెసర్లు మళ్ళీ కన్ఫ్యూజన్ ఎందుకు అవుతుంది అని చెప్పేసి కొన్ని లిమిటెడ్ ప్రాసెసర్లు అయితే తీసుకొచ్చిన. వీడియో యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ చేయండి. ఇంకా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. నా ఒపీనియన్లో మాత్రం కొన్ని ప్రాసెసర్లు ఏవైతే దొరుకుతలేవో లైక్ ఇక్కడ ఇంతకుముందుకు చూపించినట్టు 12th జనరేషన్ అయితే 12400 దొరుకుతలేదు. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో 3200G కూడా దొరుకుతలేదు. సో ఆఫ్లైన్లో ఆన్లైన్లో రెండు చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. అండ్ ఆల్సో పోయి ఆఫ్లైన్లోకి వెళ్తే ఇట్లా బార్గెన్ అయితే చేయండి, తక్కువ కడగకి అయితే ట్రై అయితే చేయండి. సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది? ఒకవేళ ఇది యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది అంటే మనం ఫస్ట్ ఏంటంటే ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైనా ఈ ప్రాసెసర్ మీద సిస్టమ్ మీద కొనాలనుకున్న వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. వీడియో చూసిన వాళ్ళందరూ థ్యాంక్స్ బై. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.